ఏఐసిటిఈ ప్రవేశపెట్టిన విదేశాలలో పోటీలలో పాల్గొనడానికి విద్యార్థులకు మద్దతు పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సాంకేతిక విద్యలో భారతీయ విద్యార్థుల ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడం. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఏ సంస్థ ఏటా నిర్వహించబడుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. శక్తి మరియు వనరుల సంస్థ. ఇటీవల ఏ నగరం లింగ మార్పిడి సమాజానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఢిల్లీ. ఇటీవల మరణించిన ఫారూక్ నజ్టీ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. కవి. కిల్కారీ కార్యక్రమం మొబైల్ హెల్త్ మై హెల్త్ చొరవ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. గుజరాత్ మరియు మహారాష్ట్ర. జిర్కాన్ క్షిపణి సూపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. రష్యా దేశం. ఇటీవల ఏ సంగీత విద్వాంసకుడు లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించబడ్డాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ప్యారేలాల్ శర్మ. ప్రపంచ బ్యాంకు యొక్క లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్లో భారతదేశం ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 38వ ర్యాంకు. ప్రతి సంవత్సరం ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 10 ఫిబ్రవరి. ఇటీవల వార్తల్లో కనిపించిన సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఒడిస్సా. ఇటీవల వాతావరణ సూచనలను మెరుగుపరచడానికి మరియు వాతావరణ ప్రభావాలను అంచనా వేయడానికి భారతదేశానికి సంబంధించిన మొదటి ఎర్త్ సిస్టమ్ మోడల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ. ఇటీవల వార్తల్లో కనిపించే ఫాస్ట్ టెలిస్కోప్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. చైనా దేశం. రోడ్ టు ప్యారిస్ 2024 ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యూనిటింగ్ ఫర్ యాంటీ డోపింగ్ కాన్ఫరెన్స్ ఇటీవల ఏ సంస్థచే నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సముద్రాలు మరియు వాతావరణాన్ని సర్వే చేయడానికి నాసా ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. పేస్. ఇటీవల వార్తల్లో కనిపించే నాజుల్ ల్యాండ్ ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఉత్తరాఖండ్. ఇటీవల వార్తల్లో కనిపించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇటీవల వార్తల్లో కనిపించే దక్షిణ్ భారత్ సాంస్కృతిక కేంద్రం భారతదేశంలోని ఏ నగరంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. హైదరాబాద్. ఇటీవల యూపీఐ చెల్లింపు వ్యవస్థ ఏ రెండు దేశాల్లో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. శ్రీలంక మరియు మారిషియస్.
ఇటీవల వార్తల్లో కనిపించిన అలాస్కా ప్యాక్స్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి డిఎన్ఏ వైరస్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న బోర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. గ్రో నివేదిక మరియు పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే కింది వాటిలో ఏది ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నీతి ఆయోగ్. మధుబాబు పెన్షన్ యోజన ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒడిశా రాష్ట్రానికి సంబంధించినది. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ మొదటి కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. ఇటీవల వార్తల్లో పేర్కొన్న ఈ జాగృతి పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వినియోగదారుల వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడం. ఇటీవల వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఏఐ పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం 9వ గౌటెక్ బహుమతిని గెలుచుకున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భారతదేశం. కాజీ నేము సిట్రస్ నిమ్మకాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ఫలంగా ప్రకటించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అస్సాం రాష్ట్రం. నియో స్కాలర్షిప్ ప్రోగ్రాం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రంతో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఒడిస్సా. ఇటీవల యూపీ ప్రభుత్వం విపత్తు నిర్వహణను మెరుగుపరచడానికి ఏ సంస్థతో కలిసి పనిచేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఐఐటి రూర్కీ. ఇటీవల కింది ఏ రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించేందుకు పైలట్ ప్రోగ్రాంలను ప్రారంభించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రవాణా రంగం. పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో 8వ శతాబ్దానికి చెందిన కోట్రావై శిల్పాన్ని కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన కాసిని హ్యూజియన్స్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శని యొక్క వాతావరణం మరియు చంద్రులను పరిశోధించడం. ఇటీవల వార్తల్లో చూసిన సెపాహిజాల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి త్రిపుర రాష్ట్రంలో ఉంది. ఫిచ్ అంచనాల ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025 మరియు 2026లో భారతదేశానికి అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5.4%. ఇటీవల వార్తల్లో కనిపించిన లూపస్ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇటీవల వార్తల్లో కనిపించిన అభ్యాస్ యొక్క ఉత్తమ వివరణ కింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అధిక వేగం ఖర్చు చేయగల వైమానిక లక్ష్యం. ఇటీవల వార్తలలో చూసిన సమర్థ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎంఎస్ఎంఈలకు సహాయం అందించడం.